మోహన్ గారు ప్లీజ్ ప్లీజ్ మోహన్ గారు కుమార్ గారు ఒక్క నిమిషం ఉండండి కుమార్ గారు ప్లీజ్ కుమార్ గారు ఓకే మోహన్ గారు ఒక్క నిమిషం రైట్ రవీందర్ గారు ఇప్పుడు ఇందాక వైసీపీ నాయకులు చెప్తూ చాలా ఆశ్చర్యం నవ్వేస్తుంది ఆయన వాదన వింటుంటే కొన్ని వేల లక్షల మంది లబ్ధిదారుల దగ్గర నుంచి ఇల్లులు కట్టుకోలేనటువంటి నిరుపేదలకి మీరు కట్టుకుంటే కట్టుకోండి లేకపోతే మేము కట్టిస్తామని చెప్పి లక్షల రూపాయలు ప్రతి పేదవాడి దగ్గర నుంచి వసూలు చేశారు. ఆ డబ్బులు ప్రభుత్వ ఖజానాకి జమ చేశారా, కాంట్రాక్టర్ల దగ్గర ఉన్నాయా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయా, వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర ఉన్నాయా చెప్పాలి. రెండోది ఇన్ని 67,000 ఎకరాలు మీరు తీసుకున్నారు కదా, కేసులు ఎందుకని పడినాయి? మీరు పారదర్శకంగా ల్యాండ్ పుల్లింగ్ జరిగితే కేసులు పడి అవి కన్స్ట్రక్షన్స్ ఎందుకు ఆగిపోయినాయి చెప్పాలి. ఎందుకు సమర్థవంతంగా అమలు చేయలేకపోయారు? కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తున్నా కానీ దీన్ని మీరు ఎందుకు అమలు చేయలేకపోయారు? మూడోది 2014-19 ప్రభుత్వం లబ్ధిదారులని వారికి ఇల్లు కేటాయించాలనుకుంటున్న క్రమంలో ఏ ప్రాతిపదికన 2019లో ఆధారంగా ఆ లబ్ధిదారుల లిస్టులో నుంచి తొలగించారు? మీ ప్రభుత్వం 5 సంవత్సరాల అధికారంలో ఉంది కదా, మీ ప్రభుత్వం 5 సంవత్సరాలు అధికారంలో ఉంది కదా, ఎందుకని మీరు 2014-19లో జరిగిన లబ్ధిదారుల లిస్టు ఏ ప్రాతిపదికన తీసేసామో ఎందుకని బహిర్గతం చేయలేదు? ఎందుకని మీరు 2019 నుంచి 2024 వరకు మీరు సమర్థవంతంగా ఇదన్నీ అమలు చేయలేదు? అంటే ఈవీఎంలు అంటారు. ఈవీఎంలు కరెక్ట్ అయినప్పుడు 40% ఓటింగ్ వచ్చిన అనుకుంటారు. రవీందర్ గారు ఓకే 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 సతీష్ గారు తప్పుదారి పట్టించి ప్రజల్ని తప్పుదారి పట్టించి అధికారాన్ని అలాగే చేసినటువంటి పరిపాలన రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఎక్కడైనా బుద్ధి చేసుకొని చేసిన తప్పుని ప్రజల ముందు వచ్చి క్షమాపణ కోరి ఆ తప్పుని ప్రజల్ని క్షమాపణ కోరి ప్రజలకు చెందాల్సినటువంటి ఇల్లు చెంద చేయమని చెప్పి భారతీయ జనతా పార్టీ. రైట్ రైట్ రవీందర్ గారు ఓకే రైట్. సతీష్ గారు ఏమంటారు? అసలు పేదల భూమి అనేది రాజకీయాల బలిపశువా లేక నిజంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా వాళ్ళకి నిజంగా న్యాయం జరుగుతుందంటారా? మీరు చెప్పినట్టు వీళ్ళ కనుక ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో న్యాయం చేయకపోతే మళ్ళీ తర్వాత వీళ్ళని కూడా ఓడించే అవకాశాలు ఉంటాయి కదా, మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆ విధంగా అడుగులు వేస్తోందంటారా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం చర్య తీసుకొని ఏదైతే కొన్ని లక్షల భూములు మళ్ళీ రికవర్ చేసుకొని కొన్ని చేశారని చెప్తున్నారు కదా, అలాగే ఈ గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని భరించలేకనే ప్రజలు ఈ కొత్త కూటమికి వాళ్ళు సంతోషపలికారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో కూడా వాళ్ళకి న్యాయం జరుగుతుందన్న విశ్వాసంతో ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఎవరెవరైతే అర్హులు ఉన్నారో అనర్హులందరూ డిలీట్ చేసి వాళ్ళంతా వెరిఫికేషన్ చేసుకొని అర్హులకు నిజమైన అర్హులకు పేదవాళ్లకు నిజంగా కనీసం వాళ్ళు రోడ్డు మీద వ్యక్తులకు వాళ్ళకు ఉన్న వ్యక్తులకు వాళ్ళను కనీసం ఏమి గూడు లేని వాళ్ళకైనా న్యాయం చేయాలనేది నేను ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ప్రజలు కూడా అలాగే కోరుకొని ప్రజలు వాళ్ళను అడిగారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే నేను చెప్పానంటే గతంలో కూడా మీరు చేసిన అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేశారు. మళ్ళీ అలాంటి పరిస్థితి రాణించుకోకుండా ఈ ప్రజలకు న్యాయం చేసుకుంటూ ఇంకేమున్నా కూడా ఇలాంటి అన్యాయాలు చేసే వ్యక్తులు కానీ ఆ లీడర్లు కూడా వీళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా కొంత వాళ్ళను అబ్జర్వేషన్ చేసి ఈ అమౌంట్ డబ్బు కూడా ఏమైందో దాన్ని చూసి ఒకసారి వాళ్ళను పేదలకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నేను అనుకుంటున్నాను ఈసారి కూటమి ప్రభుత్వంతో పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా జరగకపోతే ప్రజలే నాయకులు అవుతారు. ఒక్కొక్క ఇంటికి 2-3 నాయకులు తయారై మేము కూడా రాజకీయంలో ముందు ఉంటాం, ఈ ఉన్న రాజకీయ నాయకులను గద్దెలు దింపుతాం, మేము రాజకీయం చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అయితే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.